హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్యరెడ్డి అఫీషియల్. చూడండి, ఈరోజైతే నేను మా తోట దగ్గరకు వచ్చేసాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాను. అందుకని నేను చేను దగ్గరికి అయితే వచ్చేసాను. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాను కాబట్టి ఎందుకో నాకు మా అమ్మ గురించి కానీ మిగతా అమ్మల గురించి కానీ ఒక చిన్న కవిత్వం అయితే చెప్పాలనిపించిందండి. అందుకోసం అయితే నేను కవిత్వాన్ని చెప్తున్నాను అనమాట. ఇదైతే పేగుబంధం అనేది ఎలా ఉంటుంది, మనము కడుపులో ఉన్నప్పుడు అమ్మ ఎలాంటి అనుభూతి పొందుతుంది అనే విషయాన్ని అయితే చెప్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్. సరేనా? ఒరే నాన్న, నువ్వు మొదటిసారి నా గర్భాన పడినప్పుడు పరమానందం పొందాను. నన్ను అమ్మను చేస్తున్నావని. నువ్వు ఊపిరి ఆడనీయకుండా చేస్తుంటే ఉత్సాహం కలిగించింది నువ్వు హుషారైన వాడివని. నన్ను చీల్చుకొని ఈ లోకంలోనికి వచ్చాక మమకారం పొందింది నా ప్రతిరూపానివి అని. నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆనందం కలిగించింది నువ్వు బలవంతుడు కావాలని. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం కలిగింది నీ కాళ్లపై నువ్వు నిలబడగలవని. అందులోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని. జీవనం ఒత్తిడిలో పడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని. ఇప్పుడే బాధగా ఉంది. అందరూ నేను చనిపోయారని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమోనని. ఇది కదండి ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ. అమ్మ ఎంతటికైనా అమ్మే. మనం కడుపులో పడ్డప్పటి నుంచి తను ఎంతటి ఆనందాన్ని అనేది పొందుతుందో మాటల్లో చెప్పలేనిది. మనం ఒక అమ్మ అయితే కానీ దాన్ని అనుభవించలేము. అందుకని ఎప్పుడూ కూడా తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిని దైవంగా పూజించాలి. నేను చెప్పదగింది ఒకటే ఫ్రెండ్స్, ఏమంటే తల్లిదండ్రులు మనకి కనబడే శివుడు పార్వతులు అని నేనైతే నమ్ముతాను. అందుకని మీకందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఒక్కసారైనా అమ్మ నాన్నలకి ఒక ఫోన్ చేసి మాట్లాడండి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఒక్కసారి అడగండి. వాళ్ళ ఆనందానికైతే అవధులే ఉండవండి. ఎందుకంటే వాళ్ళ పడ్డ కష్టము మర్చిపోతారనమాట. నా కొడుకు కానీ నా కూతురు కానీ ఒక ఫోన్ చేసి మమ్మల్ని మాట్లాడిచ్చింది అంటే చాలు, వాళ్ళకు 6 పూట భోజనం అక్కర్లేదనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఎంత కష్టపడి పెంచి పోషించి మనల్ని ఇంతటి వాళ్ళని చేసుంటారో ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళు తల్లిదండ్రుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.